రాజాసాబ్ అయితే నిజంగా చెప్తున్నానా, రైట్ హ్యాండ్కి ఏమో ప్రభాస్ని ఇచ్చాడు, లెఫ్ట్ హ్యాండ్కి ఏమో 300 కోట్లు ఇచ్చాడు విశ్వప్రసాద్ గారు. దాన్ని ఏం చేశాడంటాడు, రెండు నాగించాడు. ఎందుకంటే ఒక ప్రభాస్ని వింటేజ్ లుక్లో తీసుకురావడం, ఆయన యాక్టింగ్ని సేమ్ డార్లింగ్లో ఏ లుక్ ఏ యాటిట్యూడ్ ఉంటుందో ఈ సినిమాలో కూడా అదే యాటిట్యూడ్ అదే లుక్ ఉంటుందన్న. కానీ ఎంజాయ్ చేస్తాం, ఆయన యాక్టింగ్ వరకు ఎంజాయ్ చేస్తాం. అలాగే ఫస్ట్ హాఫ్లో కామెడీ సీన్స్ ఉంటాయి, కామెడీ బాగుంటుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే సాగ తీసేసి స్టోరీ ఎటెటో పోతుంటుంది. సెకండ్ హాఫ్ అంతా బోరేనన్న. మళ్ళీ క్లైమాక్స్ ఒక 20 నిమిషాలు మాత్రం ఓకే, మనం చూడసగ్గా ఒక విజువల్ వచ్చే విధంగా ఉంది. సో నాచే సాంగ్ వచ్చినప్పుడు థియేటర్లు అందరూ సైలెంట్గా చూశారు, అంటే మీరు అర్థం చేసుకోండి. సో ఒక ప్రభాస్ అభిమానిగా నాకు చాలా ఏడుపు వస్తుంది, చాలా అంటే చాలా బాధ వేస్తుంది, ఇలా తీసేయంటారా అనిపించి. మరి ఏ ధైర్యంతో ఇంటి అడ్రస్ ఇచ్చాడో తెలియదు, కానీ మారుతి గారు మళ్ళీ ఆ ఏఎంబీలో చూసిన మాస్ ఫ్యాన్స్ ఉంటే వెళ్ళి కొడతారన్న. నిజంగా చెప్తున్నాను, ఆదిపురుషు చూసినప్పుడు ఓం రావుత్కు నేల లాగించి కొడతానన్నారు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు, ఇంటికి వెళ్ళి కొట్టాలి. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, ఒక అభిమానిగా ఎంత బాధ వేస్తుందో. ఆయన లుక్లో చూపించాడు సినిమాని ఏ విధంగా ఉంటుందో. మారుతి గారు ఆర్ఆర్ కామెడీ అంటే బాగా పండిస్తారు. సరే పోనీ రికార్డులు బ్లాక్ బస్టర్లు అవ్వకపోయినా మనం చూసినంత విధంగా బోరు కొట్టదు అనిపించింది. కానీ నిజంగా చెప్తున్నాడు, తగలేడు అన్న సినిమాని. యావరేజ్ అంత కేవలం ఆయన లుక్స్, ఆయన యాటిట్యూడ్, యాక్టింగ్, ఆ ముగ్గురు హీరోలు పెట్టాడు. ముగ్గురు హీరోలు కథకు సంబంధం లేదు. కాకపోతే ఓకే, ప్రభాస్ గారిని రొమాంటిక్గా చూపించాలి, రొమాంటిక్గా చేయాలి అన్న దృష్టిలో తీసుకుంటే ఫస్ట్ హాఫ్ వర్తే, కానీ సెకండ్ హాఫ్ మాత్రం నాట వర్తన. మళ్ళీ టికెట్ 450 ఓన్లీ ప్రభాస్ కోసం అయితే ఒకసారి వెళ్ళి చూడొచ్చు అనే సినిమా. పబ్లిక్కే చెప్తున్నాను, ప్రభాస్ కోసం అయితే యావరేజ్ అనమాట. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే సినిమా యావరేజ్ అన్న, అంతేనా. థ్యాంక్ యూ. ముసల్ ఫైట్ అన్నా, అది చెప్తున్నాను చూడన్నా, మనకే బాల సినిమాలు ఎటువంటివి చూస్తాం, ఇప్పుడు ప్రభాస్ సినిమాలు చూసాం, అంతే. ఒకటే మాట ఏదైనా హీరోయిన్లు ముగ్గురు పెట్టారు కదా, ముగ్గురిని పెట్టినప్పుడు ఏంటంటే ప్రభాస్ గారి కోసం పెట్టారు. కేవలం ఆయన రొమాంటిక్గా చూపించాలో, కామెడీ టైమింగ్తో చూపించాలన్నాడు. కానీ సినిమా వరకు అయితే స్టోరీ మైనస్ అన్న. స్టోరీ మైనస్, ప్రాపర్ ఎడ్యుకేషన్ స్క్రీన్ ప్లే లేదు. అంటే ఏదో ప్రభాస్ ఉన్నాడు, ఆయన యాటిట్యూడ్, ఆయన నమ్ముకుని తీసేస్తే సినిమా హిట్ ఆడొద్దు అనుకున్నాడు. అలాగే ఆదిపురుషు అయింది. ఇప్పుడు కూడా ఈ సినిమా ఆదిపురుషు కొంచెం బెటర్ అంతే. ఆయన ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, కామెడీ బాగుంటుంది, ఆయన టైమింగ్ బాగుంటుంది. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే రేటింగ్ వరకు చూసుకుంటే, రేటింగ్ అడగొద్దాను ఒక అభిమానిగా నేను రేటింగ్లు ఇచ్చి ప్రభాస్ని కింద పరచలేను. సో నా వరకు చూసుకుంటే సినిమా యావరేజ్ అన్న. అంటే మనం చూసి ఒక రివ్యూర్గా అవతలలో కూడా మన రివ్యూ నమ్ముతారు కాబట్టి కొంతమంది. సినిమా ఉన్నట్టే చెప్తుంది, నీ ఫ్యాన్ కాదు ఏది చెప్పట్లేదు. ఫ్యాన్ ఎందుకంటే ఇక్కడ నీ ఫ్యాన్ అని చెప్పుకోవడం కోసం, ఒక జెన్యున్గా రివ్యూ సినిమా కోసం చెప్తున్నాను. ప్రాపర్ స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు. అంటే కేవలం ప్రభాస్ అన్న యాక్టింగ్ ప్రభాస్ అన్న బ్రాండ్ని నమ్ముకుని ఈ సినిమాని తీస్తాడు మారుతి. విశ్వప్రసాద్ గారు ఖర్చులు ఎక్కడ వెనకాల ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా అంటే చాలా ఖర్చు పెట్టారు. ముగ్గురు హీరోయిన్లు కథకు అవసరం లేదు. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ఆయన ఏదో ప్రభాస్ గారికి ఒక్కొక్క టైంలో ఒక కామెడీ రొమాంటిక్ చూపించాలనుకున్నా చూపించారు, ఎంజాయ్ చేసాం ఫస్ట్ హాఫ్లో ఓకే. కానీ స్టోరీ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా డిసప్పాయింట్ చేశాడు మారుతి. అంటే సెకండ్ హాఫ్ మొత్తం సాగదీసు, ఓరి అమ్మ ఒక్క ప్రభాస్ సినిమా ఇంతలా సాగదీస్తారా అని జనాలే షాక్ అవుతున్నారు. ఒక ఫ్యాన్గా నేనే షాక్ అవుతున్నాను. రాజాసాబ్ సినిమా అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కాదు భయ్యా, పీజీ ఉండాలి. ఇది రాజాసాబ్ కాదు, ఇంద్రలోకం. చూసినా ఆ ఇంద్రుడి కాడ రంభ, ఊర్వశి, మేనక, తిలోతం ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నారు ముగ్గురు. ఇంకొక ఇద్దరు తక్కువేరాయా. ముగ్గురిని కాదు డైరెక్టర్ గారు 30 మందిని పెట్టాలి. బాగుంది. రాజాసాబ్ సినిమాలో హీరోయిన్ల సామాన్లు అయితే బాగున్నాయి అబ్బా. నాకు ఏది నచ్చలే, ఇదే నచ్చింది. నా ఎందలకైతే నష్టం లే, హ్యాపీ. ఆ బ్రేక్ కానీ బ్రేక్ కాకపోయింది, నాకు సంబంధం లే. నాకైతే న్యాయం జరిగింది. చూడొచ్చు, బాగుంది.